హాయ్ ఫ్రెండ్స్, అందరు డిన్నర్ చేయనారా? ఈరోజు ఫేస్ ప్యాకే వేసుకోలేదు, ఏమి డ్రింక్ తాగల. 12 పైన అయిపోతుంది. ఎందుకంటే నేను 11 గంటలకు వచ్చిన రూమ్కి. స్నానం చేసి తినే కొద్దిగా లేట్ అయిపోయింది. పిల్లలు లేటుగా పడుకున్నారు. బయటికి పోయేసి లేటుగా వచ్చిన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఒక వీడియోలో నేను ఒక మాట వేరే వాళ్ళు అంటే విని అది నాకు బాధేసింది. ఎవరికి కూడా మగవాళ్ళకి ఈ వీడియో, ఆడవాళ్ళని, ఇంట్లో ఉండే వాళ్ళని, నీకేం తెలుసు, నీకేం చేత కాదు, నీకు ఏ పని కూడా రాదు, అలా నువ్వు వేస్ట్ ఇంట్లో ఉండేది, ఇంట్లో ఉండి ఏం చేస్తావు, అలా ఆడవాళ్ళని కించపరచొద్దండి. ఎందుకంటే మగవాళ్ళకి అందరికీ ఈ వీడియో, ఆడవాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ప్రతి పనికి కూడా ఆడది అవసరము. మగవాడికి ఆడదాని తోడు లేకపోతే ఒక్కరోజు కాదు కదా, ఒకే ఒక రోజు కూడా తనకు గడవదు. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా ఆడది మగోడికి అవసరం. అదే మగోడు అవసరం లేకుండా ఆడది బతకగలుగుతుంది. అది కారణం ఏమంటే, తను చేసే పని కూడా ఏదైనా కానీ తనకు నమ్మకం, ఈ పని మనం చేయగలుగుతాము. అట్లని నా గురించే ఎత్తుకోండి. ఏ వీడియో కూడా నేను పోస్ట్ చేసాడు, ఫస్ట్ నన్ను గురించే చెప్తాను. నాకు నిజంగా అంటే ఏమి రాదు. నేను తమిళ్ చదువుకున్నా, కానీ రాసేదానికి చదివేదానికి రాదు. తమిళ్ అయితే రాస్తాను, చదువుతాను, కానీ 7 లాంగ్వేజ్లు మాట్లాడతాను. ఏం ప్రయోజనం? కానీ నాకు నిజంగానే ఏమి రాదు. కానీ మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఎంతో బాధేస్తుంది. నేను మా ఇంట్లో వాళ్ళు అన్నారని నేను ఈ మాట చెప్పడం లేదు. ఎందుకంటే మగవాళ్ళు చాలామంది కూడా ఇంట్లో అదేం చేస్తుంది, ఊరికేదనే ఉంది, అలా చెప్పొద్దండి. ఎందుకంటే పొద్దున్న లేచి కల్లాపు చల్లి ముగ్గు పెట్టి తర్వాత పిల్లలకి రెడీ చేసి మళ్ళీ వంట చేసి వాళ్ళని స్కూల్కి పంపించి మళ్ళీ వాళ్ళ భర్తది వాళ్ళ పిల్లలది మళ్ళీ బట్టలు ఉతికేసి మళ్ళీ సాయంత్రం పోయేసి పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి రెడీ చేసి నైట్ డిన్నర్ మళ్ళీ రెడీ చేసి పిల్లలకి స్నానం చేయించి మళ్ళీ వాళ్ళకి నిద్రపిచ్చి మళ్ళీ తర్వాత చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళకి వండి పెట్టాలి. తర్వాత ఇది కాకుండా అదే మగవాళ్ళ కంటే వాళ్ళు ఆఫీస్లో పని చేశారు కంటే, లేకుంటే కూలి పనికి పోయేసి వస్తే పనికి మాత్రమే వాళ్ళు పొయ్యి తిరిగి ఇంటికి వస్తారు. కానీ ఆడవాళ్ళు వాళ్ళకి పనికి పోతే కూడా మళ్ళీ ఇంటికి వచ్చినాక అన్ని పనులు చేయాలి. అలాగా వాళ్ళకేం రెస్ట్ ఉండదు. ఆడవాళ్ళకి ఏం జీతం ఇవ్వడం లేదు ఇంట్లో పనికి. ఓకేనా? వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి ఆడది, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆడది కూడా ఎంతో కష్టపడుతుంది. ఎందుకు? తన కుటుంబం కోసం. ఫస్ట్ అమ్మగారింట్లో, తర్వాత భర్త ఇంట్లో. ఎందుకంటే ఎప్పుడైతే పెళ్లి చేసుకొని భర్త దగ్గరికి వెళ్తుందో తను చనిపోయేంత వరకు కూడా భర్త ఇంట్లో ప్రతిదాన్ని కూడా తను భరించాలి. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నా అనుభవంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలామంది అంటే వాళ్ళు ఇబ్బంది పెడతారు. సొంత మా అమ్మ చెల్లెలు, మా చిన్నాన్న చాలా మంచోడు. ఎందుకు మంచోడంట, వాళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ప్రతి పనిలో కూడా తను షేర్ చేస్తారు. మా పిన్ని స్నానం చేపిస్తే తను బట్టలేస్తాడు, అదే మా బాబాయ్ స్నానం చేపిస్తే మా పిన్ని బట్టలేస్తుంది. అలా ప్రతి పనికి కూడా తన కూరగాయలు తీసుకొచ్చి కట్ చేసిస్తే మా పిన్ని వంట చేస్తుంది. అలాగా మగోడు అనేవాడు ఆకాశంలోంచి ఊడిపడలేదు. ఆడదాని గర్భంలో నుంచే మగోడు బయటకు వస్తాడు. కానీ ప్రతి విషయానికి కూడా ఆడదానికి మగోడు హెల్ప్ చేయాలి. ఈ పని మగోడిదే, ఈ పని ఆడదాందే, అలా ఏమీ లేదు. నా ఇంట్లో అయినా, నా భర్త అయినా సరే, నా కొడుకు అయినా సరే, ఏదైనా కానీ వాళ్ళు మా కోడలు ఏదైనా చెప్పినప్పుడు తను చేయకపోతే నేను నా కోడలకే సపోర్ట్ చేస్తాను. దానికి కారణం ఏమంటే, ప్రతి కష్టాన్ని కూడా నేను ఫేస్ చేస్తున్నాను. అలాగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆడది ఈ కష్టాన్ని ఫేస్ చేస్తుంది. దానికి కారణం ఏమంటే, కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని బాగా కించపరిచి మాట్లాడతారు. నీకేమి చేత కాదు, నువ్వేం చేస్తావు, ఇంట్లో ఖాళీగానే కదా ఉండవు, అలా అనబాకండి. ఎందుకంటే మీరు పనికి పోయేసి వస్తే పనికి మాత్రం పోయి వస్తారు. అదే మీరు ఉద్యోగానికి పోయేసి వస్తే సాయంత్రానికి ఇంటికి వస్తారు. కానీ మీరు ఇంటికి వచ్చే లోపల మీకు అన్నీ కూడా చేసి పెట్టి తను నీకు తర్వాత ఆడది అనుకుంటారు కొంతమంది, నువ్వేం చేస్తావు, నువ్వు ఇంట్లోనే కదా ఉండాలి. మగోడికి ప్రతిదీ కూడా తనే చేయాలి. ఓకేనా? ఒక భార్యాభర్తల విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో ఆడది భర్తకి సేవలు చేయాలి. అలాగే సేమ్ టు సేమ్ ఇద్దరికి సరిసమం బాగుంది. ఎందుకంటే ఆడ మగ కలిసి ఉంటేనే ఈ ప్రపంచం. ఓకేనా? అలాగా మగవాళ్ళు ఆడవాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే వాళ్ళని కించపరిచి వాళ్ళని తప్పుడు మాటలు మాట్లాడి, ఎందుకంటే ఆడదానికి కొద్దిగా రాసి పెట్టేస్తే చాలు భర్తని తలపైన పెట్టుకొని చూస్తుంది. ఒక భర్తనే కాదు, తమ్ముడు, అన్న, ఒక ఫ్యామిలీ, అలాగా ప్రతి విషయంలో కూడా ఒక్కొక్క విధంగా మనం చూసుకుంటే మగోడిని ఆడది భరిస్తుంది. ఓకేనా?
ఎక్కడో ఒకరి ఇద్దరు మాత్రమే మంచోళ్ళుగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళని ఎంతో అంటే ఎంతో కించపరుస్తున్నారు. మా ఫ్యామిలీ గురించి నేను చెప్పడం లేదు, అందరి గురించి చెప్తున్నాను. నేను ఈరోజు ఒక వీడియో చూసినాను, నాకు ఎంతో బాధేసింది. ఎందుకంటే వాళ్ళు అలా కష్టాన్ని ఫేస్ చేశారు కాబట్టి అలా చెప్తున్నారు. ఎందుకంటే ఊరికే ఈ టిక్టాక్లో వచ్చి పనికిమాలిన వీడియోలు అంతా పెడతారు, కానీ యూస్ఫుల్ అయ్యేటివి కూడా ఉంటాయి. అది చూసి ఆడవాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళకి కొద్దిగా అంత ప్రేమిస్తే చాలు, వాళ్ళు చచ్చిపోయినంత వరకు వాళ్ళ కోసం ఏదైనా కానీ చేసేస్తారు. ఎందుకంటే ఒక డబ్బే కాదు, ఏ విషయం అయినా సరే మగవాడి కోసం ఆడది తనని తను తగ్గించుకుంటుంది. దానికి కారణం ఏమంటే మగవాడి పైన పెట్టుకోండి నమ్మకాన్ని బట్టి. ఓకేనా? ఆడదాన్ని ఫస్ట్ గౌరవించండి. భార్యాభర్త, ఫ్యామిలీ, అక్కో, అమ్మో, తమ్ముడు, చెల్లులో ఇలాగా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళైనా కానీ ఆడవాళ్ళని కొద్దిగా గౌరవించండి. వాళ్ళు ఏదైనా చేయలేనప్పుడు మీరు కొంచెం తనకి సహాయం చేస్తే తను ఎంతో సంతోషపడుతుంది. అయ్యో నా భర్త ఇలా చేసినాడు, అయ్యో నా కొడుకు ఇలా చేశాడు, అయ్యో నా తమ్ముడు ఇలా చేశాడని మీరు ఒక మనిషికి ఇద్దరు మనిషికి చెప్తే తను 10-20 మందికి చెప్పుకుంటుంది. ఎందుకంటే మీరు చేసే చిన్న సహాయమైనా కానీ తను ఎంతో సంతోషపడుతుంది. కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆడదాన్ని తప్పుగా మాట్లాడద్దండి. ఆడవాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మగోడు ద్వారాగానే నుంచి ఆడది ఎదురు చూసేది ఆ చిన్న కొద్దిగా ప్రేమ. వాళ్ళు ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, నగలు, ఇల్లు ఇవన్నీ కూడా వస్తాయి పోతాయి, కానీ తను చూపించే కొద్దిగా ప్రేమే తన మనసులో ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఓకేనా? నేను ఇలా ఏదో అందరిని తిట్టాలని నేను ఈ వీడియో చేయడం లేదు, నాకు బాధ అనిపించింది, అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పుగా అంటే నన్ను క్షమించండి. ఓకేనా? నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. అందరికీ గుడ్ నైట్. లేట్ అయిపోయింది, పిల్లల్ని చూసుకునేది కొంచెం కష్టంగా లేట్గా వస్తున్నారు రూమ్కి, అందుకే పేస్ ప్యాకులు కానీ ఫుడ్ విషయం కానీ ఏది కూడా వీడియోలు చేయడానికి టైం లేదు. ఓకే ఫ్రెండ్స్, అందరికి బాయ్, అందరికి గుడ్ నైట్. ఇంకొక విషయం ఏమంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆడవాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఎంతో ఉంటే ఎంతో సంతోషపడతారు. నా భర్త, నా కొడుకు అని నేను చెప్పడం లేదు, అందరి గురించే చెప్తున్నాను. మీరు 10లో 1% మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.